నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజకీయాలకు అతీతంగా పైడితల్లి జాతరను నిర్వహించాలన్న చిన్న శ్రీను. ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ. మోతీమహల్లో ఘనంగా పైడితల్లి పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించిన గోవా గవర్నర్ అశోక్. అట్టహాసంగా ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సేవలో పథకం. పాల్గొన్న కూటమి నేతలు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. పండుగ సందర్భంలో రాజకీయ వివాదాలకు తెరలేపడం సమంజసం కాదని, బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు హితవు పలికారు. శనివారం విజయనగరం జెడ్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారి పండుగలో జరిగే సిరిమానోత్సవాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సాంప్రదాయానికి అనుగుణంగా అందరూ కలిసి జరుపుకునే పండుగని, లక్షలాది మంది తరలివచ్చే ఈ పండుగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ ఆవరణలో సిరిమానోత్సవాన్ని తాము ఎన్నో ఏళ్లుగా తిలకిస్తున్నామని, ఈ ఏడాది కూడా తమకు అక్కడ కూర్చునేందుకు ఏర్పాటు చేయాలంటూ వివిధ శాఖలకు అధికారులకు లేఖ ద్వారా బొత్స సత్యనారాయణ కోరారన్నారు. అయితే ఆ విషయమే డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పందిస్తూ, అదేదో నేరమైనట్టుగా తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మీరు ఇక్కడ కూర్చొని సినిమానోత్సవాన్ని తిలకించడం ఏంటంటూ పరిపక్వత లేకుండా మాట్లాడారని తెలిపారు. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేతగా కేబినెట్ హోదాలో ఉన్నారన్న విషయాన్ని డీసీసీబీ చైర్మన్ గమనించాలని గుర్తు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఈ వేడుకకు వచ్చే ప్రజా ప్రతినిధులకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా 6వ తారీఖు తొలేలు, 7వ తారీఖుని అమ్మవారి పండుగ సందర్భంగా మరి ఉత్తరాంధ్ర కల్పల్లి అందరి ఆరాధ్య దైవం, మరి అశేష జనవాహిని రాష్ట్ర నలుమూల నుండి వచ్చే ఈ పండుగని మరి భక్తి శ్రద్ధలతో అందరం కూడా పూజించుకుంటాం. మరి దాని సందర్భంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా మరి భక్తులందరూ కూడా దాని ద్వారా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అమ్మవారి పండుగ అంటేనే మనందరి తాలూకా సాంప్రదాయాలు, అలాగే అమ్మవారు పండుగ సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన కళారూపాలు, సంస్కృతి కార్యక్రమాలు, అలాగే అమ్మవారి పండుగ సందర్భంగా సుదీర్ఘకాలంగా మరి ఈ పండుగలో పెద్దలను గౌరవించుకోవడం, ముఖ్యంగా సిరిమానోత్సవ రోజుని మరి లక్షలాది మంది ప్రజలు ఎక్కడ ఉన్నా, ముఖ్యంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మరి ఆ రోజు ఆ సిరిమానోత్సవాన్ని తిలకించి ఆ అంబరాన్ని అందరూ కూడా ఆ సిరిమాన్ని తాకాలని, ఆ సిరిమాన్ని ముట్టుకుంటేనే మనందరికీ ఆ సిరిమాను కళ్ళతో చూస్తేనే మనందరికీ పుణ్యం కలుగుతుంది, మనకున్న అన్ని కష్టాలు తీరితే అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు, మరి శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఈ ప్రభుత్వం ఆయన కల్పించిన కేబినెట్ హోదాతో ఈ ప్రభుత్వాన్ని వారు ఎప్పటిలాగానే ఈ ఒక సాంప్రదాయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వాలు మనకు కల్పించే ఎవరున్నా ఆ ప్రభుత్వాల ద్వారా ఆచార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. దాంట్లో భాగంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. మరి సుమారుగా నాకు తెలిసి వారు 92లో వారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి, ఇంకా అంతకు ముందు నుంచి కూడా నాకు తెలిసినంత సుమారుగా ఒక 35 వాళ్ళకి వస్తే 30 నుంచి 33, 30 సంవత్సరాల కాలంగా వారు ఎప్పుడు కూడా వారు కానీ వారితో పాటు మేము కానీ మేమందరం కూడా మాతో పాటు అనేక మంది ఆ రోజు ఉన్న ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చిన వ్యాక్సిన్లు కానీ అందరం కూడా మేము వచ్చి ఆ అమ్మవారిని తిలకించడం, అమ్మవారి తాలూకు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా వారు ప్రభుత్వానికి నివేదించడం, మరి ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆనవాయితీలో భాగంగానే వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వారు కోరిన విధంగా ఆ కార్యక్రమం చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం కూడా
దానికి తగ్గ ఏర్పాట్లు జిల్లాస్థాయి అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని వారు అడిగినప్పుడు వారికి అన్నీ చేస్తుందని మరి నిన్న రోజున ఏదో చూశాను కొన్ని ప్రజాప్రతినిధులు భాష మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలా, ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నప్పుడు మనం ఆ ప్రజాప్రతినిధులు ఆ స్థానాన్ని మన గౌరవం కలిగించే విధంగా గౌరవభావంగా ఉండే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఏదైతే వారు కోరిన విధంగా ప్రభుత్వం వారు తెలియజేసిన విధంగా ప్రభుత్వం వారికి తెలియజేస్తుందని చెప్పి ఈ పండగ చాలా భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకోవాలని, అందరూ కూడా ప్రజలందరూ కూడా అశేష జనవాహిని మరి వస్తున్న ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందని నేను వింటా ఉన్నాను. అమ్మవారి సినిమాను ఎప్పటిలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి తాలూకు ఆశీస్సులు కృపకి అందరూ కూడా ఆరాధన కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎప్పుడూ కూడా ఈ సాంప్రదాయాలు ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడూ కూడా ఒక పెద్దలను గౌరవించుకోవడం, ఎందుకంటే ఈ పండగ జరుగుతున్న ధర్మిలా గత 10-15 సంవత్సరాల కాలంగా ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వాడిని కాబట్టి ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కూడా స్పందించే ముందు ఏదైనా మాట్లాడే ముందు ఇక్కడ ఆచారాలు ఏంటి, ఇక్కడ వ్యవహారాలు ఏంటి, ఈ పండగ తాలూకా విధి విధానాలు ఏంటి, గతంలో ఈ పండగ జరిగే విధానాలు ఏంటి, ఆ విధానాల్ని ఆచరించే విధంగా పాల్గొనాలి, దాంట్లో చూడాలి తప్ప ఇతరత్ర అంశాలని తీసుకొని అనవసరమైన విషయాలు గట్టా మాట్లాడి పండగ తాలూకా ఈ అమ్మవారి తాలూకా దీన్ని ఎక్కడికి ఇది రాకుండా ఆ పండగని భక్తి శ్రద్ధలతో చేస్తారని, మరి తప్పకుండా అధికారులు దానికి సంబంధించి తగు ఏర్పాట్లు ప్రజాప్రతినిధులు గౌరవించడం పెద్దలను గౌరవించే విధంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా అధికార యంత్రాంగాన్ని కోరుతూ విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానానికి పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వంశపారపర్యంగా ధర్మకర్తగా పూసపాటి అశోక్ గజపతిరాజు, సభ్యులుగా వివిధ వర్గాల నుంచి 10 మంది ఎంపికవగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉప ముఖ్య అర్చకుడు వైవి రమణ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కోటలో ఉన్న మోతీ మహల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి ఆలయానికి పాలక మండలిని నియమించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరూ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న పైడిమాంబ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా పనిచేయాలన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలని, భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా అమ్మవారి దర్శనం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కార్పు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష సిబ్బంది పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారికి ధర్మకర్తగా మనమందరూ సేవ చేయడము మనకి ఆ అమ్మవారి ఇచ్చిన అవకాశం. మన అహంని పెంచడానికి అది వాడకూడదని నా అభిప్రాయం. ఒక పారదర్శకతో మనం ముందు వెళ్ళాలి. ఆ అమ్మవారికి మనం సేవలు అందిస్తా వెళ్తే మన భవిష్యత్తు భావితరాలకి ఈ ఆలయాన్ని అప్పచెప్పేటప్పుడు మన కాలం పదవి కాలము అయిపోయేసరికి మీకు అందరికీ ఆ అమ్మవారే ఒక విధంగా సంతృప్తి కలిగించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మనకందరికీ జ్ఞానం ప్రసాదించాలని ఆ అమ్మవారిని నేను కోరుతా ఉన్నాను. ఎందైతే మనకి ఆలోచింపు చేసే మనస్తత్వం ఉంటే ఏదైనా సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. నాకు ఒక సమస్య కూడా ఉంది. ప్రతి 2 నెలలు మీరు కూర్చుంటారు, ట్రస్ట్ బోర్డు కూర్చుంటుంది, విషయాలు చర్చిస్తుంది. ప్రతి 2 నెలలకి నేనైతే గవర్నర్గా ఉన్నంతసేపు నేను రాలేను. కానీ మీరందరూ కూర్చుని ఈ ఆలయాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఈ దైవ కార్యక్రమాన్ని ముందు నడిపించే బాధ్యత మీ అందరిది. ఆ అమ్మవారి చలువ వల్లే పండుగ రోజు వస్తుంది. పండుగ ముందునే మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్న మాకందరికీ సంతోషం పెంచిన వాడిని అయ్యారు. ధర్మాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి కొంత ఆలోచించవలసి ఉంటుంది. సింహాచలం దేవస్థానం చూస్తే వారికి చందనం కావాల్సి ఉంటుంది.
వారు చందన చెట్టుల్ని నాటించి 500 చెట్లు నాటితే ఇటీవలే నేను అడిగాను ఎన్ని ఉన్నాయంటే 350 చెట్లు ఉన్నాయి, మిగతాది మన ధ్వంసం ప్రభుత్వంలో మాయైపోయాయి. అయితే చందన చెట్లు వారు చేస్తే మనకి చెట్లు కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇది ఒక 30 సంవత్సరాల తర్వాత దొరుకుతాయని నేనైతే అనుకోవటం లేదు. మన ధర్మాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి. వీలుంటే ఖచ్చితంగా భవిష్యత్ కోసం మీరు చెయ్యాలని నేను కోరుతూ మీకందరికీ నియమించడానికి కారణం ఏంటి? ఒక పారదర్శకత. ఆ పారదర్శకతతో ప్రారంభం కావాలని మన ఈఓ గారు కూడా ఆస్తి వివరాలు ఇవన్నీ మీ ముందర పెట్టడానికి కారణము పారదర్శకత. మీరు కూడా పారదర్శకతో పనిచేసి భావి తరాలకి అన్ని అందించాలని నేను కోరుతూ ఈ పవిత్రమైన స్థలంలో మనము ఈ ప్రమాణం చేయడము మాకైతే చాలా సంతృప్తి ఇస్తుంది. ఆ ధర్మాన్ని మనం ముందు తీసుకెళ్లాలని ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరిలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గంజాయి, మద్యం సేవించిన యువకులు వీరంగం సృష్టించారు. కత్తులు, కొడవళ్లతో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో మాధవనాయుడు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాధవనాయుడు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలను ఆమోదించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్ ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసిందని, ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించడం జరిగిందన్నారు. స్త్రీశక్తి వలన ఆటో డ్రైవర్లు కొంత ఆదాయాన్ని కోల్పోతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే వారికి ఆర్థిక సహాయం కింద సంవత్సరానికి 15,000 రూపాయలను ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ప్రతిదీ కూడా చాలా కూలంకషంగా చెక్ చేసుకున్నారు. కంపల్సరీగా పేదల సేవలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండాలి అనే ఉద్దేశంతో డెఫినెట్గా ఎవరైతే ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు ఆ రోజు ఆటో డ్రైవర్లకి సంబంధించి నాకు తెలిసి వైఎస్ఆర్ వాహన మిత్ర అనుకుంటా ఆ రోజు కార్యక్రమం, దాని ద్వారా సుమారుగా 2,60,000 మందికి 10,000 రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు ఆ గవర్నమెంట్ సిద్ధపడితే తిరిగి ఆ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారు. కాబట్టే తిరిగి దానికి 10,000 రూపాయలు సరిపోవు, 15,000 రూపాయలు ఇవ్వాలి అని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తూ సుమారుగా ఈరోజు స్టేట్ లెవెల్లో చూసుకుంటే 2.96 లక్షలు అంటే 2,96,000 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఈరోజు డైరెక్ట్గా మీ అకౌంట్లో 15,000 రూపాయలు పడేటట్టుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు నిర్ణయం తీసుకొని దాన్ని దసరా కానుకంటారా, దీపావళి కానుకంటారా, మనకి కొంచెం ప్రత్యేకంగా మనకి పైడితల్లి అమ్మవారి పండగ కానుకగా ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. కానీ స్త్రీ శక్తి పథకం ఏర్పాటు చేసేటప్పుడు కూడా చాలామంది ఏమనుకున్నారంటే అంటే మీ ఫ్యామిలీస్ అనుకోరు, ఎందుకంటే మీరు ఎక్కడికైనా మీ ఆడవాళ్ళు తీసుకెళ్లాలంటే మీ ఆటోల్లో తీసుకెళ్ళిపోతుంటారు. కానీ చాలామందికి ఈరోజు బస్సులు ఎక్కి వెళ్ళే వాళ్ళు లేడీస్ ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే చాలా ఖర్చు వాళ్ళకి నెల అయ్యేసరికి ఒక 1,000 రూపాయలు తగ్గే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఆటోమేటిక్గా మీకు కూడా ఇంటి ఖర్చులు తగ్గే పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా
మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిన్ననే క్యాబినెట్లోని కూడా ఆమోదం పొంది ఈరోజు మార్నింగ్కి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా మనందరికీ కూడా కనిపించింది. అంటే విషయం ఏంటంటే ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్తున్నా, ఇందాక కూడా నేను ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పా, ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు వేయాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా చిన్న చిన్న గుంతలు ఉన్నా కూడా మేము వచ్చిన వెంటనే దగ్గర 6 నెలల కాలంలోనే మొత్తం గుంతలని పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే కనుక ఇమీడియట్గా టేకప్ చేసి రోడ్లు కూడా బాగు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అమ్మ, ఇన్సూరెన్స్ అన్నది చాలా అవసరం. మీరు 24 గంటలు అనకూడదు కానీ జీవనంతో పోరాటమే చేస్తున్నారు. ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కనీసం ఈరోజు ఒక డెంగ్యూ ఫీవర్ వస్తేనే హాస్పిటల్కి వెళ్తే 2 లక్షల రూపాయలు అయితేనే కానీ మీరు బయటికి రావట్లే. అఫ్కోర్స్ ఈరోజు మన బీపీఎల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 లక్షల వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ జరగరానిది ఏదైనా జరిగితే మన బిడ్డలకి ఏంటి పరిస్థితి? ఇది కూడా ఆలోచన చేసుకుని మీరు నడిపేటప్పుడు కానీ, మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కానీ దయచేసి ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించుకుంటూ వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీ సాయిలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై అమ్మను బాగా చూసుకో అనే చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని చిత్ర నిర్వాహకుడు గొంప నాగభూషణం అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో కన్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే నేపథ్యంలో అమ్మను బాగా చూసుకో అనే చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాల్లోనే చిత్ర షూటింగ్ జరిపామని తెలిపారు. ఈ చిత్రంలో దాదాపుగా 64 మంది కళాకారులు నటించారని, 40 మంది విద్యార్థులు కూడా పాలు పంచుకున్నారని చెప్పారు. ఎంతో శ్రమకొచ్చి చిత్రాన్ని నిర్మించామని, ప్రతి ఒక్కరూ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలు యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్. అందుకోసం ఒక సినిమా చేయాలి అనే సంకల్పంతో కొత్త వాళ్ళందరినీ కూడా సెలక్షన్ చేసి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి శ్రీ సాయి లక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్పై అమ్మను బాగా చూసుకో అనే సినిమాని కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ అండ్ హీరో, ప్రొడ్యూసర్ అన్నీ నేనే తీసుకొని దగ్గర 64 మంది కళాకారులతో ఈ సినిమా తీయడం జరిగింది. ఒక 40 మంది చిన్నపిల్లలు కూడా ఇందులోనే, స్కూల్ పిల్లలు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఎలాగైనా సరే సినిమాని ముందుకు తీసుకెళ్ళి మనలో ఉన్న కళాకారులు బయటకు తీసుకొచ్చి కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలని సంకల్పంతో తీయడం జరిగింది. ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్. మాది విజయనగరం జిల్లా వేపాడ మండలం బానాది గ్రామం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కొందరు కళాకారులు సెలక్షన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సినిమాని ఆ ఏరియాలో 15 గ్రామాల్లో షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాని ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఆనందించి మమ్మల్ని కళాకారులు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటాను. ముఖ్యంగా ఈ సమాజంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఈరోజు చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. చదువు నిమిత్తం, జాబ్ నిమిత్తం ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లలు సరిగ్గా చూసుకోకుండా, తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తల్లిని, అమ్మను బాగా చూసుకో అనే టైటిల్తో ఒక కథ అల్లి గ్రామీణ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం జరిగింది. అందరూ కూడా ఈ సినిమాను చూసి మమ్మల్ని ముందుకి ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అయితే నాకు చిన్నతనం నుంచి నటనలో ఎంతో నాకు ఇష్టంగా ఉండేది. అది ఎలాగైనా సరే సినిమా రూపంలో రావాలన్నటువంటి ఒక తాహతంతో ఉండేవాడిని. అది ఆ అవకాశం మాకు గొంప నాగభూషణం గారు సినిమా తీస్తున్నాం, మీరు చేస్తారంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా నేపథ్యం ఏమిటంటే, నేటి తరంలో తల్లి తండ్రి తాలూకా విలువ పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, చదువులు వాళ్ళన్నీ ఉద్యోగాలు అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఆ రిలేషన్ అనేది ఏదైతే ఉందో అది ఇవాళ కనుమరుగైపోతుంది. దాన్ని మరొకమారు యువతరానికి తెలియజేసి ఒక సందేశాన్ని ఈ అమ్మను బాగా చూసుకునేటువంటి సినిమా ద్వారా వాళ్ళ సమాజాన్ని చేశారండి. ఈ సినిమా విషయంలో అయితే ప్రతి అంశం కూడా గుండెకి హద్దుకుపోతుందండి, అంత బాగా తీసుకొచ్చారు. కాబట్టి ఈ విజయనగరం జిల్లాకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ సినిమాని థియేటర్ రూపంలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మా ఈ చిన్న సినిమాని సరే ఆదరించి మమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన కళాకారులకు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా పెట్రోల్ బంక్ నుంచి ఎండీఓ ఆఫీస్ వరకు ఆటోలో ర్యాలీగా వచ్చి కురుపాం నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి 1347 మంది ఆటో డ్రైవర్లకు 2,20,05,000 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్లకు కొత్తగా పథకం ప్రారంభించి ఆటో డ్రైవర్లను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. మహిళలకు ఫ్రీ బస్ వలన ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అర్హులైన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఏడాది జమ చేయనుందని తెలిపారు. రాష్ట్రంలో అర్హత ఉన్న 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ప్రభుత్వానికి ప్రచారకర్తలుగా ఆటో డ్రైవర్లు నిలవాలని కోరారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ఏపీలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నారని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలతో రహదారులకు అభివృద్ధి చర్యలు చేపట్టామని, రాష్ట్రమంతా జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో మీ అందరికీ తెలుసు, కరెక్ట్ గా 16 మాసాల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెద్దగా కష్టాలుండవు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం, ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏవైనా సరే కొత్తగా హామీలు ఇస్తే అమలు చేయడం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీనన్నింటికంటే మించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కొంగదీసిన విషయం అని అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి సాధారణ భక్తునికి చక్కటి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శనివారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి పండుగ విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అనితతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖ, రెవెన్యూ, దేవస్థానం వారు కలిసి కంట్రోల్ రూమ్ నుండి అనునిత్యం పర్యవేక్షించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీటి సరఫరా నిరంతరం ఉండాలని, ప్లాస్టిక్ రహితంగా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడాలని తెలిపారు. మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున 170 బస్సుల వరకు అవసరం అవుతాయని, ఆయా రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ అలంకరణలో నగరమంతా సుందరీకరణ వారం రోజుల పాటు ఉంచాలని, పండగ వాతావరణం వెల్లివిలిసేలా ఉండాలన్నారు. వీఐపీ దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ప్రోటోకాల్ను అధికారులు జాగ్రత్తగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర, అదనపు ఎస్పీ సౌమ్యలత, కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ ఎస్ఎస్పీ, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా అలాగే మనం ప్రతి సంవత్సరం ఉత్సవాలు కండక్ట్ చేయటం జరుగుతుంది. అయితే ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఒక రివ్యూ తీసుకోవటం జరిగింది. అందరు ఆఫీషియల్స్ కూడా వచ్చారు. అయితే మనం ఈ ఉత్సవాల భాగంగా మనం అందరు ఆఫీషియల్స్ని సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా మనం ఒక పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంగా, అంటే గవర్నమెంట్ చేస్తుంది, అలాగే ప్రజలు కూడా దీంట్లో పాల్గొని ఫైనాన్షియల్గా కూడా ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యమై మన విజయనగరం వైభవాన్ని మరింత పెంచే విధంగా ప్రజలు, గవర్నమెంట్ అందరు కలిపి కూడా ఈ ఉత్సవాలు అనేది మనం నిర్వహించటం జరుగుతుంది. అయితే మనకి కోట కూడా ఈ 3 రోజులు 4th, 5th and 6th కంప్లీట్గా పబ్లిక్ కోసం ఓపెన్ చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 2 to 3 డేస్ అలాగ ఓపెన్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 4th, 5th and 6th కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళి ఫ్రీగా చూడొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ 5th and 6th మనకి లేజర్ షో, స్పోర్ట్స్ యాక్టివిటీస్ విజీ స్టేడియంలో, అలాగే మనకి ఆల్రెడీ సరస్ ఎగ్జిబిషన్ ఓపెన్ అయింది. దాంట్లో పక్కన కూడా మనకు ఒక ఫ్లవర్ షో అనేది కూడా చేయటం జరుగుతుంది. అలాగే పౌరాణ నాటకాలు అన్ని కోట చుట్టూ కూడా మనకు అన్ని విధాలుగా కూడా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే సంగీత కళాశాల వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా మన విజయనగరంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథ నుంచి అన్ని విధాలుగా కూడా మనం పులివేషాలు అన్నీ కూడా మనం నిర్వహిస్తూ మన కల్చర్ని మన వచ్చే రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అందించాలనే ఉద్దేశంతో కూడా మనం ఈ హిస్టరీ అనేది మనం కాపాడుకోవాలి, కల్చర్ని కాపాడుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. అదేవిధంగా కూడా మనం డ్రగ్స్ తగ్గించి స్పోర్ట్స్ పెంచాలి. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో ప్రోత్సహించడానికి ఈ పండుగని ఒక ఉత్సవ రూపంలో కూడా మనం ప్రజలకు అందిస్తున్నాం. అయితే ఈసారి లాస్ట్ టైం కన్నా చాలా ఎక్కువ మంది ప్రజలు రావడానికి ప్లాన్ చేశారు. శ్రీ పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా మనకి టెంపుల్లో కూడా మనకి సీసీటీవీ కెమెరాల నుంచి అలాగే క్యూ లైన్స్ కూడా పెంచి, అదేవిధంగా క్యూ లైన్స్లో కూడా పాలు, బిస్కెట్స్ పిల్లలు కూడా అందించి, అలాగే బయటికి వస్తున్నప్పుడు లోపలికి వెళ్ళే ముందు కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా పబ్లిక్ కోసం అందే విధంగా మనం చేస్తున్నాము. అన్ని విధాలుగా కూడా మనం కొత్త కలెక్టర్ గారు రామసుందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇదంతా అద్భుతంగా జరగాలని, అలాగే ఎస్పీ గారు, కొత్త ఎస్పీ గారు దామోదర్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ పండగ అద్భుతంగా జరిగి మన విజయనగరం కీర్తిని ఇంకా మరింత పెంచేలాగా ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరూ ఎవరైతే దీంట్లో భాగస్వామ్యమై వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేస్తున్న కృషి
విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రాజాంలో కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆటో డ్రైవర్లు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని ఆటోను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 50% పెంచి 15,000 అందిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చినట్టే ఇచ్చి వివిధ చలానాల రూపంలో నడ్డి విరిచిందని మండిపడ్డారు. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోయిన ఆటో రంగ కార్మికులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆటో సేవలో ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారిది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో మరి ఏదైతే ఈరోజు మహిళల కోసం ఫ్రీ బస్ పథకం పెట్టామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆటో డ్రైవర్లకు అందరికి కూడా సహాయం చేయాలని దసరా కానుకగా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 436 కోట్ల రూపాయలు రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో రమారమి 3 కోట్ల రూపాయలు మరి ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజకీయాలకు అతీతంగా పైడితల్లి జాతరను నిర్వహించాలన్న చిన్న శ్రీను. ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ. మోతీమహల్లో ఘనంగా పైడితల్లి పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించిన గోవా గవర్నర్ అశోక్. అట్టహాసంగా ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సేవలో పథకం. పాల్గొన్న కూటమి నేతలు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.